హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రెడీ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లేకుండా రీచ్ ఎక్కువవుతుంది. అలాగే ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి, ఎందుకంటే బిగ్ బాస్ చూసే వాళ్ళకి ఎవరైతే ఆడిషన్కి అప్లై చేశారో వాళ్ళకి ఈ వీడియో చాలా అవసరం. చాలామంది ఇప్పటికీ మెసేజ్ చేస్తున్నారు, ఇంకా కాల్స్ వస్తున్నాయా లేదా బ్రో అని. ఆల్రెడీ చెప్పా, ఇంకా కాల్స్ అయితే వస్తున్నాయి. ఈ రోజు కూడా చాలామందికి అయితే కాల్స్ వచ్చాయంట. ఇంకోటి సాడ్ న్యూస్ ఏంటంటే రిజెక్టెడ్ మెయిల్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. చెప్పా కదా, ఫస్ట్ ఎవరైతే వాళ్ళకి నచ్చుతారో, వాళ్ళ ఆడిషన్ నచ్చుతుందో వాళ్ళకి కాల్ చేస్తారో, ఆ తర్వాత నచ్చని వాళ్ళందరికీ రిజెక్టెడ్ మెయిల్స్ పంపిస్తూ ఉంటారని. ఇప్పుడు ఆ రిజెక్టెడ్ మెయిల్స్ కూడా స్టార్ట్ అయిపోయి ఒకసారి మీ మెయిల్ చెక్ చేసుకోండి. ఒకవేళ రిజెక్ట్ అయింటే మీకు మెయిల్ వచ్చి ఉంటుంది. ఒకవేళ ఆ రిజెక్టెడ్ మెయిల్ రాకపోతే హోప్ పెట్టుకోండి, సెలెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. నాకు తెలిసి ఇంకా ఈ వీక్ లోపల రిజెక్టెడ్ మెయిల్స్ కాల్స్ వస్తూనే ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు వచ్చేసి ఇంకో విషయం కూడా చెప్తా. మీరు వైట్ గోల్డ్కి, ఆ తర్వాత అగ్ని పరీక్షకి, ఇంకోటి ఉంది కదా సన్ఫ్లవర్, దీని మూడింటికి ఆడిషన్ సపరేట్గా ఇచ్చుంటే, ఆ తర్వాత మీ మెయిల్ ఐడి కాకుండా మీకు ఒక 5-6 మెయిల్ ఐడీలు ఉన్నాయనుకో, ఆ 5-6 మెయిల్ ఐడీలోన ఆడిషన్ పంపించుంటే, ఎందుకంటే ఒక 5-6 మెయిల్ ఐడీలు క్రియేట్ చేసుకొని మన ఆడిషన్ వీడియో అందులో పెడితే ఒకటి కాకపోయినా ఒకటి వాళ్ళకి కనపడుతుంది కదా, మన ఎక్కువ చూసే అవకాశం ఉంటుంది కానీ అని చాలామంది అయితే నాకు తెలిసి చేసే ఉంటారు. ఇప్పుడు ఒక దాంట్లో రిజెక్ట్ అయినా, ఒక 5 దాంట్లో రిజెక్ట్ అయినా, ఒక దాంట్లో నాకు తెలిసి ఏదన్నా వాళ్ళకి నచ్చి సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే చాలామంది చూస్తూ ఉంటారు, ఒకరే చూడరు, చాలామంది ఉంటారు, చాలామంది చెక్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో దాన్ని విష్ లిస్ట్లో పెట్టుకుంటారన్నమాట. ఆ తర్వాత మెయిన్ టీం పంపించి వీళ్ళు ఇలా ఉన్నారు అని. అందుకే మీరు ఒక 5-6 ఆడిషన్ వీడియోలు డిఫరెంట్ మెయిల్ ఐడీస్ నుంచి పంపించుంటే కనుక, మీరు ఒక 5 రిజెక్ట్ అయినా ఒక దాంట్లో మీ లక్ ఉంటే ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వైట్ గోల్డ్, అగ్ని పరీక్ష, సన్ఫ్లవర్, ఇదే మీరు మూడింటికి ఆడిషన్ పంపించున్న ఒక 2 దాంట్లో రిజెక్ట్ అయినా లక్కీగా ఒక దాంట్లో సెలెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట.